హలో అండి, అందరికీ నమస్కారం. మనకి ప్రతిరోజు వంటగదిలోనూ ఉపయోగపడే మరికొన్ని వంటింటి చిట్కాలని ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోలో ఉన్న చిట్కాలు ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడతాయి. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఆకుకూరల్ని వండే ముందు మనం ఎన్నిసార్లు కడిగినా సరే ఆ ఫెర్టిలైజర్ స్మెల్ అనేది వస్తుంది. ఈ రోజుల్లోని మందులు వేయకుండా పండించిన కూరగాయలు దొరకడమే చాలా కష్టం. కూర తినేటప్పుడు ఏదో తెలియకన్నా తినేద్దాము అన్నా సరే కూరలు వండేటప్పుడే ఆ ఫెర్టిలైజర్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఆ కెమికల్ స్మెల్ని కాస్త తగ్గించుకోవడానికి ఇలా కూరల్ని కట్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నెలో వేసుకొని నీళ్ళు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి ఒక 10 నిమిషాల పాటు పసుపు సాల్ట్ వేసిన నీళ్ళలోని ఆ కూరల్ని కొద్దిసేపు ఉంచి తర్వాత 2-3 సార్లు కడిగి ఇప్పుడు కూరని కనుక వండినట్టయితే కాస్త ఆ ఫెర్టిలైజర్ స్మెల్ అనేది తగ్గించుకోవచ్చు. ఇలా కేవలం ఆకుకూరలనే కాదు, ఏ కాయగూర వండేటప్పుడైనా సరే కట్ చేసిన తర్వాత ఇలా సాల్టు పసుపు నీళ్ళలో కొద్దిసేపు ఉంచి తర్వాత మనం ఆ కూరల్ని వండినట్టయితే కాస్త ఆ కెమికల్స్ అనేది తగ్గించుకోవచ్చు. సెకండ్ టిప్ వచ్చేసి నెయ్యి ఎక్కువ రోజులు తాజాగా ఉండడం కోసం మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాము. ఫ్రిడ్జ్లో పెట్టిన నెయ్యి అనేది చాలా గట్టిగా గడ్డలాగా కట్టేస్తుంది. చాలా టైం వరకు కూడాను కరగకుండా ఉంటుంది. మనకి ఎప్పుడైనా అర్జెంటుగా నెయ్యి ఇందులోనే వేసుకోవాలి అనేటప్పుడు నెయ్యి డబ్బాని కరిగిద్దామనంటే గాజు సీసాల్లో వేసిన నెయ్యి అయితే మనం కరిగించడం కూడా కష్టం. డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టలేము, అలా అని వేడి చేయలేము. మొత్తం సీసాలో ఉన్న నెయ్యినంతా కరిగించుకున్న మనకి ఎంత అవసరమో అంత నెయ్యిని తీసుకోవడానికి ఒక సింపుల్ టిప్ ఉంది. అదేంటి అంటే ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్ని స్టవ్ మీద డైరెక్ట్గా వేడి చేసుకొని ఇప్పుడు ఆ వేడి స్పూన్ని నెయ్యి డబ్బాలో పెట్టినట్టయితే నెయ్యి అనేది తొందరగా కరుగుతుందండి. మనకి ఎంత అవసరమో అంత నెయ్యి మనం తీసుకోవచ్చు. మొత్తం అంతా కూడాను వేడి చేయాల్సిన పని కూడా ఉండదు. చూసారు కదా, ఆ వేడి స్పూన్ని నెయ్యి డబ్బాలో పెడితే మనకి ఎంత అవసరమో అంత నెయ్యి అనేది కరిగి వస్తుంది. ఇలా ఆ స్పూన్లోనే నెయ్యి కూడాను ఎంత తొందరగా కరిగిపోతుందో ఇలా అయితే మొత్తం అంతా డబ్బా నెయ్యిలో కూడాను వేడి చేయాల్సిన పని కూడా ఉండదు. మనకి ఎంత అవసరమో అంత నెయ్యిని వేడి చేసుకోవచ్చు. మనం నెయ్యి అయినా ఆయిల్ అయినా ఏవైనా పచ్చడి బాటిల్స్ అయినా సరే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర తీసుకువెళ్ళేటప్పుడైనా లేదంటే మనం వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడైనా సరే డైరెక్ట్గా మూత పెట్టేసి మనం బ్యాగ్లో పెట్టేస్తూ ఉంటాము. ఆయిల్ అనేది లీక్ అయిపోతూ ఉంటుంది. అలా బయటికి లీక్ అవ్వకుండా ఉండాలనంటే మూత పెట్టే ముందు ఒక చిన్న పాలిథిన్ కవర్ని పెట్టేసి ఇప్పుడు క్యాప్ని టైట్గా వేసుకున్నట్టయితే ఇప్పుడు ఆయిల్ కానీ నెయ్యి కానీ కొంచెం కూడా బయటకు అనేది లీక్ అనేది అవ్వదు. మనకి బయట షాప్లో కొనేటప్పుడు కూడాను డబ్బా ఓపెన్ చేసే ముందు ఇలా ముందుగానే ఒక చిన్న పాలిథిన్ కవర్ పెట్టేసి ప్యాకేజ్లా ఉంటుంది కదా, ఇదే టిప్ని మనం ఎప్పుడైనా ఎక్కడికైనా తీసుకువెళ్ళాలనేటప్పుడు కూడా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కొన్ని కూరలు వండేటప్పుడు మంచి కలర్ రావడం కోసం ఫుడ్ కలర్ అనేది వేసేస్తూ ఉంటాం. ఫుడ్ కలర్ అనేది మన హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఫుడ్ కలర్ వేసే బదులు ఇలా టమాటాలు ఏవైనా ఉల్లిపాయలు కానీ పేస్ట్ చేసే దాంట్లోని ఒక చిన్న బీట్రూట్ ముక్కని వేసుకొని మిక్సీ చేసి ఇప్పుడు వేసుకున్నట్టయితే ఫుడ్ కలర్ వేస్తే కూర అనేది ఏ రంగులో వస్తుందో ఇలా బీట్రూట్ వేసి చేసిన కూర కూడా అంతే కలర్లో వస్తుంది. మనం ఫుడ్ కలర్ వాడవలసిన అవసరం కూడా ఉండదు. ఇప్పుడు వస్తున్న నాటు టమాటాలు అయితే ఇంకా అసలు పచ్చి పచ్చిగా ఉంటాయి, అస్సలు రంగు అనేది ఉండదు. అందుకు మనం ఏదైనా టమాటా వేసి కర్రీ చేస్తున్నామనంటే అందులో చిన్న బీట్రూట్ ముక్కను వేసుకొని ఇలా మిక్సీ చేసేసి కూర చేసినట్టయితే కూర అనేది మంచి రంగు అనేది వస్తుంది. పిల్లలకి ఎక్కువగా బ్రేక్ బాక్సుల్లో యాపిల్ కట్ చేసి పెడుతూ ఉంటాం, కానీ వాళ్ళ యాపిల్ని పూర్తిగా ఫినిష్ చేయకుండా తెచ్చేస్తూ ఉంటారు. ఎందుకు అనంటే యాపిల్ అనేది కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. కలర్ చేంజ్ అవ్వడం వల్ల పిల్లలు యాపిల్ తినడానికి అంతగా ఇష్టపడరు. చాలాసేపు వరకు కూడాను యాపిల్ని కట్ చేసిన తర్వాత కూడా కలర్ మారకుండా ఉండాలనంటే ఇలా యాపిల్ని ఎన్ని పీసెస్గా కావాలనుకుంటే అన్ని పీసెస్గా కట్ చేసుకొని మళ్ళీ యాపిల్ని ఏ షేప్లో ఉందో ఆ షేప్లో ఇలా పెట్టేసి తలకు పెట్టుకునే హెయిర్ బ్యాండ్ ఉంటుంది కదండి, ఆ హెయిర్ బ్యాండ్ని టైట్గా ఇలా యాపిల్కి పెట్టేసినట్టయితే ఆ లోపలికి గాలి అనేది వెళ్ళదు కాబట్టి యాపిల్ అనేది అస్సలు కలర్ అనేది చేంజ్ అవ్వదు. పిల్లలకి మనం ముందుగానే యాపిల్ తినేటప్పుడు మీరు ఆ రబ్బర్ని తీసేసి యాపిల్ తినండి అని చెప్తే చక్కగా యాపిల్ అనేది వాళ్ళు పూర్తిగా ఫినిష్ చేసేస్తారు. ఇంకొక టిప్ కూడా ఉంది. యాపిల్ అనేది చాలా టైం వరకు కూడా రంగు మారకుండా ఉండాలంటే యాపిల్ కట్ చేసిన తర్వాత పైన కొద్దిగా లెమన్ని ఇలా అప్లై చేసామనుకోండి, యాపిల్ అనేది చాలా టైం వరకు కూడాను కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. మీకు ఈ రెండిట్లో ఏది అందుబాటులో ఉంటే అది ఒక్కసారి మీ పిల్లలకి మీరు బ్రేక్ బాక్స్లో యాపిల్ పెడుతున్నారనంటే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి అయితే చూడండి. పాలు మరిగిస్తున్నాము అని అంటే పాలు మరిగినంతసేపు కూడాను అలా స్టవ్ దగ్గరే ఉండాల్సి వస్తుంది. ఎంత సిమ్లో పెట్టినా సరే చాలాసేపు మరుగుతుంది. అదే కొంచెం హైలో పెట్టినా సరే పాలు వెంటనే బయటికి పొంగిపోతాయి. బయటికి పాలు పొంగితే పాలు వేస్ట్గా పోతాయి, ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసుకోవాల్సిన చాలా పెద్ద పని ఉంటుంది.
పాలు మరిగేటప్పుడు కొంచెం కూడా బయటికి పొంగకుండా ఉండాలనంటే కొత్త ప్రమిదను తీసుకొని దాన్ని బాగా క్లీన్ చేసి కొద్దిసేపు నీళ్ళలో ఆ ప్రమిదను అనేది నానబెట్టుకొని తర్వాత ఆ ప్రమిదని పాలు మరిగించి ఆ గిన్నెలో వేసినట్టయితే పాలు అనేది కొంచెం కూడా బయటకు అనేది పొంగవండి. ఇలా ప్రమిద వేసుకున్నాం కదా, ఆ ప్రమిద కిందన ఏ ప్లేస్లో అయితే ఉందో ఆ ప్లేస్లో పైన అనేది గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లోనే పాలు అనేది అలాగా మరుగుతూ ఉంటాయి, పైకి అస్సలు పొంగవు. ఈ వీడియోలో ఉన్న టిప్స్ అందరికీ ఖచ్చితంగా ఉపయోగపడతాయి అని అనుకుంటున్నానండి. మీకు ఏ టిప్ నచ్చింది, ఏ టిప్ యూజ్ అయింది అనేది తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయనంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.